హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రేటర్ విశాఖ ముచ్చట్లు. గైస్, ఈరోజు మనం జన్ పార్క్ కోసం అయితే కంప్లీట్గా వీడియోలో చూసేద్దాం. అసలు ఈ జన్ పార్క్ వైజాగ్లో ఎక్కడుంది, అసలు కంప్లీట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్టార్టింగ్లో మెట్లు అయితే ఉంటాయి. మెట్ల నుండి అలా పైకి వెళ్తే మెట్ల సైడ్కి కొన్ని అయితే ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి. అలాగే అక్కడ ఒక పెద్ద బండరా అయితే ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో 3 క్యూట్ ఏనుగులు మనకి వెల్కమ్ చెప్తాయి. వ్యూ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే యూనిక్గా కూడా ఉంది. గోడ మీద యోగా ఆసనాల పిక్చర్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు వస్తే మాత్రం చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. ప్లేయింగ్ సెక్షన్ అయితే లేదు, కానీ అక్కడుండే ప్లేస్కి అక్కడుండే కొన్ని బొమ్మలకి చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. ఆ బొమ్మలు కూడా నేను ఇందులో చూపించాను. ఇక్కడ వాటర్ అనేది వచ్చి స్టోర్ అవుతుంది. 2 వేస్ నుండి వాటర్ వస్తుంది బుద్ధుడి కింద నుండి. ఆ 2 వేస్ నుండి వాటర్ కూడా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. అక్కడ చెట్టు కింద చూసుకున్నట్టయితే ఒక మంకీ ఉంది. చాలా క్యూట్ అనిపించింది. క్లియర్గా లేదు కానీ చాలా క్యూట్ ఉంది. అలాగే చెట్టు మీద కూడా మంకీని అయితే సెటప్ చేశారు. అలాగే కొంచెం ముందుకి చూసుకున్నట్టయితే 2 హంసలు అనేవి చాలా క్యూట్గా సెటప్ చేశారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా అట్రాక్ట్ అవుతారు కూడా. అక్కడ వాటర్ అనేది స్టోర్ అయితే వచ్చి అవుతుంది. అంటే వాటర్ వేస్ట్ చేయకుండా వాళ్ళైతే స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా బాగా సెటప్ చేశారన్నమాట. చాలా బాగా సెటప్ చేశారు. అక్కడ లైట్స్ చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర లైట్ అయితే ఉంది. అక్కడ డార్క్నెస్ లేకుండా లైట్స్ అయితే బాగా పెట్టారు. చాలా బాగా అందరూ అట్రాక్ట్ అయితే అవుతారు. కొంచెం ముందుకు చూసుకున్నట్టయితే మష్రూమ్ సెటప్ చేశారన్నమాట. ఇక్కడ ఆ పక్కన చూసుకున్నట్టయితే 2 కొంగలు అనేవి ఉన్నాయి. ప్రతిదీ వ్యూ అనేది చాలా బాగా అందరినీ ఆకర్షించే విధంగా పెట్టారు. అలాగే ఇక్కడ ఒక వే ఉంది కదా, ఆ వే నుండి వెళ్తే ఏముంటుందో మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇక్కడ చూడండి, 2 కొంగలు అయితే కనిపిస్తున్నాయి మీకు. ఆ వే నుండి అలా వెళ్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుందో చూసేయండి. స్టెప్స్ అనేవి ఉన్నాయి. స్టెప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అంటే ఎలాంటి డస్ట్ లేకుండా ఉన్నాయి. మనం స్టెప్స్ ఎక్కగానే 4 ర్యాబిట్స్ అయితే మనకి కనిపిస్తాయి. చెప్తున్నాను కదా, పిల్లలు వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లేయింగ్ సెక్షన్ లేకపోయినా కూడా చాలా నీట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ ర్యాబిట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అలాగే కొంచెం మీదకి వెళ్తే అక్కడ ఏమున్నాయో మీరు చూసేయండి. వాటర్ అనేది ఆ పక్క నుండి మనకైతే ఫ్లో అవుతుంది. ఇక్కడ జింకలు ఉన్నాయి కదా, ఇక్కడ జింకలు అనేవి కృష్ణ జింకలు అనేవి ఇక్కడ మనకి రెండింటినైతే మెన్షన్ చేశారు. కొంచెం చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు, కానీ 2 కృష్ణ జింకలు అయితే మెన్షన్ చేశారు. అక్కడ చూసుకుని ప్రతి దగ్గర లైట్ అనేది బాగా సెటప్ చేశారు. అంటే డార్క్నెస్ లేకుండా అక్కడ బుద్ధుడు అయితే మనకి ఈజీగా కనిపిస్తున్నారు కదా. వాటర్ వెళ్ళే ప్లేస్ అది. 2 వేస్ నుండి మనకి వాటర్ అయితే ఫ్లో అవుతుంది బుద్ధుడి కింద నుండి. వాటర్ అనేది అంటే ఫ్లో అయిన తర్వాత ఆ పక్కన అయితే స్టోర్ అవుతుంది అన్నమాట. ప్లాంట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఫ్రెష్గా అనిపించే విధంగా అయితే ఉన్నాయి. వాటరింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ వ్యూ చూసుకోండి. బుద్ధుడిని చేరడానికి ఈ మధ్యలో ఉన్న ప్లేస్ నుండి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్గా వ్యూ చూసుకున్నట్టయితే చాలా గ్రీన్ కలర్లో చెట్లు అయితే ఉన్నాయి. చాలా మంచి వ్యూ ఉంది. చాలా ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. కంప్లీట్గా ఒక లుక్ వేసేయండి. కొంచెం మరీ అంత పెద్ద పార్క్ అని చెప్పలేం, కానీ పర్లేదు, నార్మల్గా కొంచెం పెద్ద పార్కే. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. వాటర్ నేను బుద్ధుడి దగ్గరికి వెళ్ళే సమయానికి వాటర్ అనేది ఆపేశారు, అందుకే వాటర్ ఫ్లో అవ్వట్లేదు. బట్ ఆ 2 వేస్ నుండి మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ బుద్ధుడు అయితే మనకి కనిపిస్తారు. ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే చేరుకుంటాము. ఇక్కడ సైడ్కి ఉండే వ్యూ చూడండి. ఇవన్నీ నేను ముందే చూపించాను కదా. ఈ 2 వేస్ నుండి వాటర్ అయితే ఫ్లో అయ్యి కిందకి వెళ్తుంది. ఇక్కడ వ్యక్తి ఏమో అక్కడ పనిచేసే వ్యక్తి. ఆ బుద్ధుడి కింద 2 హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండి వాటర్ వచ్చే విధంగా సెటప్ చేశారు. బుద్ధుడి విగ్రహం చూడండి,
చాలా పెద్దగా ఉంది. అంటే మరీ అంత పెద్దది కాదు. చూడనీకి పర్లేదు బావుంది. అక్కడ వ్యూ కూడా చాలా అంటే చూడ్డానికి బావుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇది ఎక్కడుంది జన్ పార్క్ అంటే కళామందిర్ ఉంది కదా! కళామందిర్‌కి కొంచెం ముందుకొస్తే కళామందిర్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. ఈ జన్ పార్క్ వ్యూ అయితే మొత్తం మీద మీరిప్పుడు చూస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేయాలో అంటే ఏ ప్లేస్కి వెళ్ళి వీడియో అనేది తీసి పోస్ట్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. క్యూట్ ఏనుగులు అలాగే చిన్న చిన్న బొమ్మలు అయితే బాగా అనిపించాయి. ఈ జన్ పార్క్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.